అమ్మా చిత్ర, ఇలా రా. ఆ, వస్తున్నా అన్నయ్య. ఇదిగో తీసుకో, నీ పుట్టినరోజు బహుమతి. బహుమతి ఏంటన్నయ్య? మువ్వల పట్టీలు. నీకు చాలా ఇష్టం కదా. బాగున్నాయి అన్నయ్య, కానీ నా పాత పట్టీలు ఉన్నాయి కదా. ఏవి? ఒకసారి నీ కాళ్ళకున్నాయో లేదో చూపించు. అంటే ఈ మధ్య తెగిపోయాయి అనుకో. అతుకు పెట్టించుకుందామని అనుకుంటూనే ఉన్నాను. పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. నా చెల్లెలి పట్టీల శబ్దం ఇంట్లో వినిపిస్తోందా లేదా అని కూడా నేను గమనించుకోలేననుకుంటున్నావా? నీ గదిలో నుండి ఆ పాత పట్టీలు తీసుకెళ్ళి వాటిని మార్పించి కొత్తవి తీసుకొచ్చాను. నీ పుట్టినరోజు నాడు ఇస్తే కొంచెం ప్రత్యేకంగా ఉంటుందని ఈరోజు ఇచ్చాను. ఒకవేళ నీ పుట్టినరోజు కాకపోయినా తెచ్చేవాడిని. నా చెల్లెలెప్పుడు కళకళలాడుతూ కనిపించాలి. థ్యాంక్స్ అన్నయ్య. నేను చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకుంటావు. కానీ నువ్వు మాత్రం నేను అడిగినా సరే ఏ ఇబ్బంది చెప్పుకోవు. చెప్పాలి కదా తల్లి. నీ ఒక్కడి సంపాదన మీదే ఇల్లు గడవాలి. ఇవన్నీ అదనపు ఖర్చులు ఎందుకని? నువ్వేం నాకు బరువు కాదు చిత్ర. అమ్మ నాన్న బ్రతికుంటుంటే వాళ్ళని చూసుకునేవాడిని కాదా? వాళ్ళిద్దరినీ నేను నీలోనే చూసుకుంటున్నాను. సరే, కాలేజీకి టైం అవుతుంది కదా. ఇదిగో స్వీట్ బాక్సులు తెచ్చాను, మీ ఫ్రెండ్స్కి పంచిపెట్టు. అలాగే అన్నయ్య, బాయ్. తమ పడక గది గుమ్మం దగ్గర నిలబడి తన భర్త రాజేష్, ఆడపడుచు చిత్ర మాట్లాడుకుంటున్నదంతా చూస్తోంది వనజాక్షి. పెళ్ళాం తలలో మూరెడు మల్లెపూలు తేవాలని గుర్తుండదు, కానీ చెల్లెలి కాలిపట్టులు మోగుతున్నాయా లేదా అని మాత్రం వినిపిస్తుంది. ఈవిడ గారి సరదాలకే ఇంత డబ్బు తగలేసే మనిషి పెళ్లి చేస్తే ఉన్న ఆస్తంతా ఊడ్చి ఇస్తాడో ఏంటో. ఛ, ఏంటో నా కర్మ అని గొనుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. వనజ, నేను ఆఫీస్కి బయలుదేరాలి. లంచ్ బాక్స్ పెట్టావా? హాల్లో నుండే కేకలు వేశాడు రాజేష్. వస్తున్నాను అంటూ వంటగదిలోకి వెళ్ళి అతనికి క్యారేజ్ పెట్టి పంపించేస్తుంది ఆమె. భర్త బండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిన నిమిషంలోనే తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నాకు చాలా చిరాకొస్తోందమ్మా. మళ్ళీ ఏమైందమ్మా? ఆ చిత్ర ఏమైనా అందా? అది నేరుగా ఏమీ అనదు, నీకు తెలుసు కదా. ఏదైనా అంటే అన్నగారి దగ్గర చెడ్డ పేరు వస్తుందని జాగ్రత్త పడుతుంది. మహా తెలివైనది. ఏమైందో చెప్పమ్మా. ఈరోజు మా ఆయన ఆవిడ గారికి కొత్త పట్టీలు కొనుక్కొచ్చాడు. అవునా? ఈరోజు పట్టీలు కొంటాడు, రేపు బంగారం కొంటాడు. ఉన్నదంతా చెల్లి కోసమే తగిలేస్తాడా ఏంటి? అదే కదమ్మా, నాకు చాలా మంటగా ఉంది. ఈ కోపాన్ని ఎలా చూపించాలో అర్థం కావడం లేదు. మీ ఆడపడుచుకి 18 ఏళ్ళు నిండాయి కదూ? అవునమ్మా, 20 ఏళ్ళు ఇప్పుడు దానికి. ఈరోజు పుట్టినరోజు కూడా. ఇదే దానికి ఆఖరి పుట్టినరోజు అవుతుందైతే. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? చంపేయమంటున్నావా ఏంటి? అబ్బే, ప్రాణం తీస్తేనే చంపినట్టు కాదే. అయినా అది ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీకు దరిద్రం వదులుతుంది. కానీ మా ఆయన దానికి పెళ్లి చేస్తే ఉన్నదంతా ఊడ్చి మరీ ఇచ్చేస్తాడమ్మా. ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి? దాని పెళ్లి తర్వాత కూడా దానికోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తిరిగి నీ చేతికే చేరే బ్రహ్మాండమైన ఆలోచన నా దగ్గరుంది. ముందు ఈ పుట్టినరోజు పార్టీ పూర్తి కానివ్వు, ఆ తర్వాత నేను చెప్పినట్టు చెయ్యి అని తన మనసులో ఆలోచనని కూతురితో పంచుకుంటుంది భాగ్యం. రాజేష్ ఆ రోజు సాయంత్రం చుట్టుపక్కల వాళ్ళని పిలిచి చెల్లెలి పుట్టినరోజును జరిపిస్తాడు. ఆ మరుసటి రోజు చిత్ర కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత, ఏవండి, మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు వనజ, కొత్త బట్టలు ఏమైనా కావాలా? అయ్యో, కావాల్సి వస్తే అడుగుతాను కదండి. మరేమిటి? 3 ఏళ్ళైంది, మనకి ఇంకా సంతానం కలగలేదు. హాస్పిటల్ల చుట్టూ తిరిగే కంటే సంతానలక్ష్మి వ్రతం చేస్తే మంచిదని వీధిలో వాళ్ళు కూడా చెప్పారండి. దాందేముంది వనజ, అలాగే చేద్దాం. కాకపోతే వ్రతం మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుందామండి. పుట్టింటి వాళ్ళు వ్రతం జరిపిస్తే మంచిదని మా అమ్మ చెబుతోంది. అదేంటి, మన ఇంట్లో కదా చేసుకోవాలి. మా అమ్మ ముచ్చట పడుతోందండి. ఎక్కడ చేస్తే ఏంటి, చేసేది మనమే కాబట్టి వ్రత ఫలితం మనకే దక్కుతుంది. చాలామంది గుడికి వెళ్ళి చేసుకోవడం లేదా? అయితే నీ పుట్టిల్లే నీకు దేవాలయం అంటావు. ఊరుకోండి, నేను ఇంత సీరియస్గా చెప్తుంటే జోకులేస్తారేంటి? నువ్వు అడిగింది ఏదైనా నేను కాదన్నానా ఎప్పుడైనా? నువ్వు, చిత్ర నాకు 2 కళ్ళతో సమానం. మీ ఇద్దరిని సంతోషంగా ఉంచడమే నాకు అన్నిటికీ మించిన సంతృప్తి. నువ్వు కోరుకుంటున్నట్టుగానే అక్కడే వ్రతం చేసుకుందాం. అలా వనజ తమ పథకంలో మొదటి మెట్టుని విజయవంతంగా ఎక్కేస్తుంది. కొద్ది రోజుల తర్వాత భాగ్యలక్ష్మి ఇంట్లో వనజాక్షి రాజేష్ దంపతులు వ్రతం జరుపుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళని, చుట్టాల వాళ్ళని కూడా పిలుస్తారు.
వనజాక్షికి ఒక తమ్ముడున్నాడు. పేరు గిరిబాబు. అతనికి అప్పటికే పెళ్ళై విడాకులు కూడా అయిపోయాయి. అతనొక తాగుబోతు, శాడిస్ట్ కూడా. అందుకే మొదటి భార్య అతనితో విడాకులు తీసుకుంటుంది. ఆ రోజు రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత చిత్ర భాగ్యలక్ష్మితో, ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది కదా అత్తమ్మ, నేను ఏ గదిలో నిద్రపోవాలి? అయ్యో, నువ్వు నా కూతురు ఆడపడుచువి, నీకు నిద్రపోవడానికి స్థలం లేదని నేను ఆలోచించనా ఏంటి? మెట్ల కింద ఒక చిన్న గది ఉంది, అవసరం పడుతుందని శుభ్రం చేసి పెట్టాను. నువ్వు వెళ్ళి అక్కడ నిద్రపో. కానీ అత్తమ్మ, నేనొక్కదాన్నేనా? పిచ్చి పిల్ల, ఇంట్లో ఇంకా పనులు పూర్తి కాలేదు, అయిపోయాక నేను కూడా వస్తాను. ఇక్కడెక్కడా స్థలం ఖాళీ లేదుగా. పైగా నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను? ఆ గదిలో చాప బెడ్షీట్లు కూడా ఉంటాయి, చూసుకోమ్మా. అలాగే అత్తమ్మ అని చెప్పి చిత్ర ఆ గది వైపుగా వెళ్ళింది. రోజంతా వ్రతానికి సంబంధించిన పనులు ఆమె కూడా చేసింది. దాంతో విపరీతమైన అలసట ఉన్న ఆమె గదిలోకి వెళ్ళి కాసేపట్లోనే నిద్రపోయింది. భాగ్యలక్ష్మి వచ్చి అదే గదిలో పడుకుంటుందని నమ్మిన ఆమె తలుపులు తెరిచే నిద్రపోయింది. వనజ, చిత్ర ఎక్కడా? అమ్మ, తను ఒక గదిలో పడుకుంటామన్నారండి. సరే అయితే, నాకు చాలా నిద్రొస్తోంది, పైగా ఉదయం త్వరగా వెళ్ళిపోవాలి. సరేనండి, మీరు నిద్రపోండి, నేను వంటగది సర్దేసి వస్తాను. ఆ తర్వాత తల్లి, కొడుకు, కూతురు ముగ్గురు మీటింగ్ పెట్టి వాళ్ళు అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు అమలుపరిచారు. తెల్లవారుజామున చిత్ర గాఢ నిద్రలో ఉన్నప్పుడు గిరిబాబు ఆమె నిద్రపోతున్న గదిలోకి వెళ్ళి లోపల నుండి తలుపు గడియ వేసేస్తాడు. కాసేపట్లో చుట్టాలంతా నిద్రలేస్తారు. చిత్రని కూడా నిద్రలేపడానికి ఆమె గది దగ్గరికి వెళ్తారు. అయితే ఆ గది తలుపులు గిరిబాబు తెరుస్తాడు. దాంతో వాళ్ళిద్దరినీ ఒకే గదిలో చూసి అందరూ నోరెళ్ళబెడతారు. ఆమెను నిద్రలేపి చుట్టుపక్కల వాళ్ళు వినకుండా ఇంట్లోకి తీసుకొచ్చి, ఏమిటే నువ్వు చేసిన పని? నువ్వు గిరి ఒకే గదిలో ఎందుకున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అదేంటి అత్తమ్మ, రాత్రి తలుపు తెరిచుంచు, నేను వస్తానుంది కదా. అవును, నేను వస్తానంటే నువ్వే కదా ఎదురింటి సుబ్బమ్మ కూతురు నీకు తోడుగా పడుకుంటానందని చెప్పావు. నా కొడుకేనా ఆ సుబ్బమ్మ కూతురు? ఏరా, నీ బుద్ధి ఏమైంది? ఆ పిల్ల మీ అక్క ఆడపడుచని తెలుసు కదా, ఇలాంటి పని ఎలా చేస్తావు అంటూ కొడుకు మీద చేయి చేసుకుంది ఆమె. చిత్రకి కూడా నేనంటే ఇష్టం అమ్మా, అందుకే ఒకే గదిలో రాత్రంతా మాట్లాడుకుంటూ అక్కడే నిద్రపోయాం. మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగలేదు. అదంతా చూస్తున్న రాజేష్కి మతిపోయింది. చిత్ర ఏడవడం మొదలుపెట్టింది. గిరిబాబు కావాలనే చేశాడని ఆమె మనసుకు అర్థమైంది. కానీ ఆ పరిస్థితుల్లో ఎదురు తిరగడం వల్ల తనకు ఉపయోగం లేదని, తనని నమ్మే స్థితిలో ఎవరూ లేరని ఆమె అర్థం చేసుకుంది. చూడండి, చుట్టుపక్కల ఇండ్లకు విషయం పాకకముందే చిత్రకి గిరిబాబుకి పెళ్లి చేస్తున్నామని అందరికీ తెలిసేలా చేయండి. లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. తన తప్పేమీ లేదని, తనకతనితో పెళ్లి వద్దని తన అన్నతో అయినా చెప్పుకుందామని చిత్ర అతని దగ్గరికి వెళ్తే, ఏంటమ్మా ఇలా చేశావు? నేను నీకు గొప్ప సంబంధం తీసుకురావాలనుకున్నాను. వీడెలా నచ్చాడు నీకు? అన్నయ్య, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. నీ గురించి 10 మంది తప్పుగా మాట్లాడకముందే పెద్దవాళ్ళందరూ చెప్పినట్టు మీ పెళ్లి జరిగిపోతుంది అని రాజేష్ అనడంతో చిత్ర అవాక్కవుతుంది. వెంటనే పంతులు గారిని పిలిపించి వారం రోజుల్లో ముహూర్తాలు పెట్టించి చిత్రకి గిరిబాబుకి పెళ్లి చేసేస్తారు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడంతో ఎంతో పొంగిపోతారు భాగ్యలక్ష్మి, వనజాక్షి, గిరిబాబులు. ఆ తర్వాత చెల్లెల్ని అత్తగారింటికి పంపించేస్తాడు రాజేష్. ఏంటి వనజ, ఇలా జరిగింది? ఆ రోజు మీ తమ్ముడిని చూస్తే నాకు చంపేయాలనిపించింది. కానీ నా చెల్లెల్ని నేనే అల్లరిపాలు చేయలేక ఊరుకున్నాను. వాడికున్న తాగుడు అలవాటు వల్ల నా చెల్లెలు ఇబ్బంది పడుతుందో ఏమిటో. మీరు అలాంటి భయాలు పెట్టుకోకండి. వాడిలో నేను చాలా మార్పు చూశాను. చిత్ర అంటే వాడికి ప్రాణం. మీకంటే బాగా చూసుకుంటాడు, చూస్తూ ఉండండి అని భర్తతో నమ్మ పలుకుతుంది వనజ. మరోవైపు గిరిబాబు, ఏంటి ఇంకా ఏడుస్తున్నావా చిత్ర? ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది నాకు? మీ కుటుంబాన్ని నమ్మినందుకు నువ్వు మీ అమ్మ కలిసి గొప్ప బహుమతి ఇచ్చారు కదా. నా మీద నిందపడేలా చేశారు, మా అన్నయ్య పరువు పోయేలా చేశారు. ఇదంతా చేసి ఏం సాధించారు? నిన్ను ఆ ఇంటికి దూరం చేయడమే మా లక్ష్యం. అదే సాధించాం. అంటే మీ ఉద్దేశం ఏంటి? మా అక్క బావల కాపురం సుఖంగా ఉండడం కోసం నిన్ను ఆ ఇంట్లో నుంచి పంపించడానికి ఇదే కరెక్ట్ అనిపించింది. మా అన్నయ్య వదినల కాపురానికి నేనెందుకు అడ్డవుతాను? మీ అన్నయ్య ప్రతి విషయంలో మా అక్క కంటే నీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు.
అది చూసి మా అక్క ఎంత బాధపడుతోందో తెలుసా? ఒక తమ్ముడిగా మా అక్క బాధ తీర్చడం కోసం నేను ఈ పని చేశాను. అంటే వదినకి ఇదంతా తెలుసా? మేం ముగ్గురం కలిసే చేశాం. ఇప్పుడేంటి? వెళ్ళి మీ అన్నయ్యకి చెప్తావా? నమ్ముతాడా? అంత నమ్మకం ఉన్నవాడే అయితే నేను నాకిచ్చి పెళ్లి చేయడు. ఛీ! మీరసలు మనుషులేనా? మనసులో ఏవేవో ఊహించుకొని నన్ను మా అన్నయ్యకి దూరం చేస్తారా? నువ్వు అక్కడే ఉంటే మా బావ ఆస్తి మొత్తం నీ పెళ్లి కోసమే తగిలేస్తాడని మా అక్క భయపడింది. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చి పడ్డావు. నీకు భయపడి ఇప్పుడు నీతో జీవితాంతం కలిసి బ్రతుకుతాననుకుంటున్నావా? నీతో కలిసి కాపురం చేయాలనే ముచ్చట నాకు కూడా లేదు. కానీ నువ్వు ఈ గడపలోనే ఉండాలి. నీ జీవితం ఈ ఇంట్లోనే గడవాలి. ఆ ఇంటి పట్టుపగ్గాలన్నీ మా అక్క చేతికొచ్చాక అప్పుడు ఆలోచిస్తాం నీ గురించి అంటూ తన మనసులో ఉన్న స్వార్థాన్ని బయటపెట్టాడు గిరిబాబు. జరిగిందంతా అర్థమైన చిత్ర ఎంతో కుమిలిపోయింది. అకస్మాత్తుగా తన జీవితం, తన కలలన్నీ నాశనం అయిపోయినందుకు ఎంతో దుఃఖించింది. మరుసటి రోజు నుండి ఆ తల్లి కొడుకులు చిత్రను ఆ ఇంటి పని మనిషిని చేశారు. అత్తగారు కోడల్ని ఇంటి పనులతో, సూటిపోటు మాటలతో నానా హింసలు పెట్టేది. గిరిబాబు తనకి తాగుడే లోకంగా ఉండేవాడు. కొంతకాలం గడిచింది. ఓసారి పండక్కి చెల్లెల్ని, బావగారిని తన ఇంటికి ఆహ్వానించాడు రాజేష్. అమ్మా చిత్ర, జరిగినవి ఎలాగో మనం మార్చలేం. అయిపోయిందేదో అయిపోయింది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సుఖంగా ఉంటే నాకంతే చాలు. ఇది ప్రేమ వల్ల జరిగిన పెళ్లి కాదన్నయ్యా, మోసం చేసి చేసుకున్న పెళ్లి. ఆ మాట నేను నీకు చెప్పినా నువ్వు నమ్మవు అని మనసులో అనుకుంది చిత్ర. ఓ 4 రోజులు మీరిక్కడే ఉండాలి, సరేనా? తప్పకుండా ఉంటానన్నయ్య. నేను కూడా నిన్ను, ఈ ఇంటిని చాలా మిస్ అవుతున్నాను. అలా రాజేష్, వనజలు కలిసి వాళ్ళిద్దరికీ అతిథి మర్యాదలు చేశారు. పండగ తర్వాతి రోజు రాజేష్ ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, బావ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడని చూస్తున్నానక్క. ఎందుకురా తమ్ముడు? బావుంటే తన ముందు మంచి బామ్మర్దిలా నటించాలి కదా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అవునక్క, మొదటి నుంచి బావకి నా మీద అంత మంచి అభిప్రాయం లేదు కదా. మరి చెల్లెల గురించి పట్టించుకోకుండా ఎలా ఉన్నాడు? నేనున్నాను కదా ఆయన మనసు మార్చడానికి. నువ్వు గటికిరాలివే, ఏదైనా సాధిస్తావు. మనం ఈ విషయంలో సాధించిన విజయానికి పార్టీ చేసుకోవాల్సిందక్కా. సరే, నీకేం కావాలో చెప్పు తమ్ముడు, నేను చేసి పెడతాను. మీ ఆడపడుచు చేసే వంటలు బొత్తిగా బాగోవు. జీవితాంతం దీని చేతి వంట ఎలా తినాలో ఏమో. నీ చేత్తో మంచి పాయసం చేసి తీసుకురా అక్క. సరే తమ్ముడు, ఇప్పుడే చేసి తీసుకొస్తాను. వాళ్ళ సంభాషణ అంతా పక్కనే ఉండి వింటోంది చిత్ర. ఏంటి గుడ్లు మిటకరించి చూస్తున్నావు? కోపం వస్తోందా? మీ అన్నతో చెప్పాలనిపిస్తోందా? నీ వల్ల కాదులే, మూసుకొని గదిలోకి వెళ్ళు. సరే, నా ఫోన్లో బ్యాటరీ లో అయింది, ఛార్జింగ్ పెట్టి వెళ్తాను అని ఆమె తన ఫోన్ని ఛార్జింగ్లో పెట్టి వెనక్కి తిరిగేటప్పటికీ వనజ చిత్రను పిలుస్తుంది. ఏంటి వదినా? సింక్ నిండా అంట్లు పడున్నాయి, కళ్ళు కనిపించడం లేదా? ఇంకా మహారాణిలా దర్జా వెలగబెడదామని అనుకుంటున్నావా? అవన్నీ శుభ్రం చెయ్యి. అలాగే వదినా అని ఆమె అంట్లు తోమడం మొదలుపెట్టింది. ఈలోగా వనజ పాయసం పూర్తి చేసి, మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు వెండి గిన్నెలు కొన్నానుగా, అందులో ఇస్తాను నా తమ్ముడికి పాయసం అనుకుంటూ హాల్లోకి వెళ్ళి ఒక స్టూల్ తెచ్చుకొని అటుక మీద ఉన్న వెండి గిన్నెలు తీసి శుభ్రం చేసి తన తమ్ముడికి పాయసం వడ్డించుకొని తీసుకెళ్తుంది. చిత్ర వనజను ఆపి, వదినా, నేను కూడా కొంచెం తినొచ్చా? సరే, అంట్లు తోమడం పూర్తయ్యాక తిను, ఉంది కదా అని మొత్తం నువ్వే వేసుకోకు. అలాగే వదినా, కొంచెమే వేసుకుంటాను. ఆ తర్వాత వనజ హాల్లోకి వెళ్ళిపోతుంది. అక్క తమ్ముళ్ళిద్దరు కలిసి పాయసం తింటూ మాట్లాడుకుంటారు. కాసేపటికి చిత్ర పాయసం గిన్నెతో హాల్లోకి వచ్చి తినబోతూ గిన్నె కింద పడేస్తుంది. ఏమైంది? ఏం రోగం? బంగారం లాంటి గిన్నె కింద పడేశావు? పాయసం మొత్తం ఒలికిపోయింది. వదినా, పాయసంలో బల్లి పడింది. ఏంటి బల్లా? అక్క, అంటే ఇప్పుడు మనం పోతామా? రేయ్, నువ్వు నన్ను మరీ భయపెట్టకురా. అయినా నేను అక్కడే నిలబడి చేశాను కదా, బల్లెలా పడింది? నువ్వు గిన్నెలు తీయడం కోసం అటక మీది సామాన్లు జరిపావు కదా వదినా, బహుశా అప్పుడు వచ్చి పడుంటుంది. అవునవును, అంతే అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? దొంగ మొహందాన, వెండి గిన్నెలో తినకపోతే అది పాయసం అవదానే? నా ప్రాణం మీదికి తీసుకొచ్చావు కదే అంటూ అక్కని తిట్టడం మొదలుపెట్టాడు గిరిబాబు. ఏ చిత్ర, వెళ్ళి ఆటో పిలుచుకురా, హాస్పిటల్కి వెళ్దాం అంది వనజ. చిత్ర గుమ్మం దాకా వెళ్ళి తలుపు గడియ వేసి తాళం కూడా వేసేసి వెనక్కొస్తుంది.
ఆటో పిలుచుకురమ్మంటే తాళం వేస్తావేంటే? పిచ్చెక్కిందా నీకు? నువ్వు, నీ తమ్ముడు, గిరిబాబు, మీ అమ్మ అందరూ కలిసి ఆ రోజు అతన్ని నా గదిలోకి పంపించి నా జీవితం మీద నిందపడేలా చేశారు. నలుగురిలో మా అన్నయ్య అవమానం పాలయ్యేలా చేశారు. వీడి చేత నా మెడలో తాళి కట్టించి నా గొంతు కోశారు. అలాంటి మిమ్మల్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? మీరు చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి? మీలాంటి వాళ్ళు బ్రతకడం భూమికే బరువు. ఏంటే అవకాశం చూసుకొని రెచ్చిపోతున్నావు? మర్యాదగా తలుపు తీయకపోతే చంపేస్తాను అంటూ ఆమె గొంతు నొక్కబోయాడు గిరిబాబు. ఆవేశపడొద్దు గిరిబాబు, విషం త్వరగా ఎక్కుతుంది. పాపం కాసేపైనా బ్రతికుండాలి కదా. అయినా నువ్విప్పుడు చెయ్యాల్సింది నా గొంతు నొక్కడం కాదు, నేను విసిరేసిన తాళం చెవి వెతుక్కోవడం. రే తమ్ముడు, దాన్ని వదిలేయ్, ముందా తాళం పగలగొట్టు అంది వనజ. దాంతో రోకలి బండ తెచ్చి తాళం పగలగొట్టి అక్కని తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు గిరిబాబు. అర్జెంటుగా ఇంటికి రమ్మని అన్నకి ఫోన్ చేసింది చిత్ర. ఏమైందమ్మా అంత అర్జెంటుగా రమ్మన్నావు? అన్నయ్య, నువ్వు అనుకుంటున్నట్టు నేను గిరిబాబుని ఇష్టపడలేదు. ఇదంతా వదిన నా మీదున్న ద్వేషంతో చేసిన పని. కావాలంటే ఈ వీడియో చూడు అని అప్పటిదాకా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఫోన్లో రికార్డు చేసిన వీడియో చూపిస్తుంది తన అన్నకి. ఇన్నాళ్ళు నేను తప్పు చేయలేదని నీకెలా నిరూపించాలో అర్థం కాక చాలా సతమతపడ్డాను. ఈరోజు నాకు అవకాశం దొరికింది. అందుకే వాళ్ళు పాయసం తింటున్నప్పుడు గోడ మీదున్న బళ్ళి పాయసంలో పడేలాగా చేశాను. దాన్ని చూపించి వాళ్ళు ఆ పాయసం తిన్నట్టు నమ్మించాను, భయపెట్టాను. దాంతో వాళ్ళు భయపడి హాస్పిటల్కి వెళ్ళారు. నన్ను క్షమించమ్మా. కంటితో చూసింది నమ్మాను కానీ నా చెల్లెలి వ్యక్తిత్వాన్ని నమ్మలేకపోయాను. నేను తీసుకున్న నిర్ణయం పట్ల నాకే సిగ్గుగా ఉంది. ఇక నీకు వాళ్ళ నుండి ఎలాంటి టార్చర్ ఉండదు. అన్నగా నీకోసం నేనేం చేయాలో అది చేస్తాను అని నిర్ణయించుకున్న రాజేష్ భార్య బావమరిది ఇంటికి తిరిగి వచ్చాక, మీకు తెలుసా, మీ చెల్లెలు కావాలని బళ్ళి పడిన పాయసం మా చేత తినిపించింది. తెలుసు, అది తిని మీరు చచ్చిపోయి ఉంటే చాలా సంతోషించేవాడిని. కానీ నా చెల్లెలు మీరు వడ్డించుకున్న తర్వాత పాయసంలో బల్లి వేసింది. మీ నోటి నుండి నిజాలు కక్కించి నాకు తెలిసేలా చేయడానికి. ఏమంటున్నారండి? నోర్మొయ్ అంటూ రాజేష్ తన భార్య దగ్గరికి వెళ్ళి చెంప పగిలేలా కొట్టాడు. అక్క తమ్ముళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ పెళ్ళి తన చెల్లిని తనని మోసం చేసి వాళ్ళు కావాలని జరిపించిన పెళ్లిగా కోర్టులో రుజువు చేసి అతని నుండి చిత్రకి విడాకులు వచ్చేలా చేశాడు రాజేష్. ఆ తర్వాత చెల్లెల్ని మళ్ళీ చదివించసాగాడు. చేసిన తప్పు బయటపడినందుకు, తన భర్తకు దూరం కావాల్సి వచ్చినందుకు వనజ చాలా బాధపడింది. భర్తను ఎంతో బతిమాలుకుంది. అప్పటికీ రాజేష్ మనసు కరగలేదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. రాజేష్ తన చెల్లెలికి ఓ మంచి సంబంధం తీసుకొస్తాడు. అమ్మా చిత్ర, ఇతను కుమార్, నాకు చిన్నప్పటి నుండి స్నేహితుడు. వాడు నిన్ను ఇష్టపడుతున్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. ఈ మధ్య చెప్పాడు. వాడితో నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది తల్లి. అవును చిత్ర, నీ జీవితంలో జరిగిందంతా తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను. నువ్వు ఆ బాధలోంచి కోలుకొని నీ చదువు పూర్తి చేసి నీ కలల వైపు సాగాలని నా ప్రేమ గురించి నీ ముందుకు తీసుకురాలేదు. ఇప్పుడు నీ చదువు పూర్తయిపోయింది కదా, అందుకే ఈ విషయం రాజేష్తో చెప్పాను. నాకు రూపాయి కట్నం అవసరం లేదు. నువ్వు నా జీవితంలోకి వస్తే చాలు. పైగా మా అమ్మా నాన్నలు నేను బంగారంలా చూసుకుంటారు, నాది హామీ. అతని మాటలు విన్నాక చిత్ర తన అన్నతో, సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగానే నేను కుమార్ గారిని పెళ్లి చేసుకుంటాను. కానీ నాదొక షరతు ఉంది. మా పెళ్ళి నువ్వు వదిన కలిసి చేయాలి. అంటే మీరిద్దరూ కలిసిపోవాలి. నువ్వు వదినని క్షమించాలన్నయ్య. వద్దమ్మా, మీ వదిన లాంటి స్వార్థపర్రాలు మళ్ళీ మన జీవితంలోకి వస్తే కొత్త సమస్యలు రావచ్చు. అలా ఏం జరగదన్నయ్య. నీకు వదిన మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టే ఇప్పటిదాకా తనతో విడిపోవాలనే ఆలోచన కూడా నీకు రాలేదు. నా మీద వదినకి కోపం ఉండేది తప్ప నువ్వంటే తనకి ప్రాణం, అది నాకు తెలుసు. ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చుంటుంది. నేను తనకి సర్ది చెప్పి తీసుకొస్తాను. సరే, తను నిజంగానే మారితే నాకు సంతోషమే. పెళ్లి పనులు మొదలైన తర్వాత చిత్ర వనజ పుట్టింటికి వెళ్ళి ఆమెను తిరిగి తీసుకొస్తుంది. నేను క్షమించి చిత్ర, నిన్ను ఈ విషయంలో అంత చెడు చేసినా కూడా మళ్ళీ నువ్వు నన్ను మీ అన్నయ్యని కలపడానికి ప్రయత్నించావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. అంత పెద్ద మాటలు ఎందుకు వదినా? నువ్వు మారాలని నేను కోరుకున్నాను. అందుకే కొంతకాలం మీ మధ్య దూరం ఉంటేనే అది జరుగుతుందని ఆగాను. లేదంటే ఎప్పుడో అన్నయ్యకి నచ్చజెప్పి నిన్ను తీసుకొచ్చేదాన్ని.
నాకు అమ్మ నాన్న ఎలాగో లేరు. మరి అమ్మ స్థానంలో నిలబడి నువ్వు నా పెళ్లి జరిపించాలి కదా. చిత్ర మాటలకి వనజ ఎంతో భావోద్వేగానికి లోనవుతుంది. చూస్తుండగానే చిత్ర పెళ్లి దగ్గర పడుతుంది. పెళ్లి పనులు పూర్తయి ముహూర్తం రోజు చిత్రని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తున్నప్పుడు, చిత్ర, ఇదిగో ఇవి తీసుకో. మొత్తం 10 తులాలు. నా పెళ్లికి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు. ఇవి నాకెందుకు వదినా? కుమార్ ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోనని ముందే చెప్పేశాడు. నా పుట్టింటి నుండి నాకు ప్రేమ తప్ప మరే కానుకలు అవసరం లేదు. నువ్వు నాకు జీవితాన్నే బహుమతిగా ఇచ్చావు. నేను నీకు నగలు బహుమతిగా ఇస్తే పెద్ద విషయం ఏం కాదు చిత్ర. కుమార్ అడక్కపోవచ్చు, కానీ ఇది మా సంతోషం కొద్దీ మేమిస్తున్న బహుమతి. మీ అమ్మ ఇస్తే కాదనవు కదా, మరి నేనిస్తే ఎలా కాదంటావు? చాలా థ్యాంక్స్ వదినా. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలా ఆ వదిన మరదళ్ళ మధ్య అపార్థాలు తొలగిపోయి కలిసిపోతారు. రాజేష్ వనజ కలిసి ఎంతో ఘనంగా చిత్ర పెళ్లి జరిపిస్తారు. సంవత్సరం తిరిగేసరికి ఇటు చిత్రకి అటు వనజకి ప్రసవం అవుతుంది. ఇద్దరూ పండంటి బిడ్డలకి జన్మనిస్తారు. అలా ఆ 2 కుటుంబాల కథ సుఖాంతం అయ్యింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.